వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ సంస్కార రహిత సమాజంలో బ్రతుకుతున్న మనందరికీ మనమే ఓ నమస్కారం చెప్పుకుందాం. ఎందుకు ఈ సంస్కార రహిత సమాజం అంటున్నానంటే, మన 17వ తేదీన సామర్లకోట, కాకినాడ దగ్గర సామర్లకోట ఒక 3-4 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోతే, రాత్రి 7 గంటలకి ఒక అంబులెన్స్ అందులో స్ట్రక్ అయిపోతే, అక్కడే విధులు ముగించుకొని వెళుతున్నటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ చేతిలో 2.5 ఏళ్ల బాబుని ఎత్తుకొని రోడ్డు మీద నించొని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేస్తోంది. ఆ వీడియో వైరల్ అయింది, చాలా వైరల్ అయింది. ఎంతోమంది హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కావచ్చు, ఏపీ హోంమంత్రి అనిత గారు కావచ్చు, ఇంకా చాలామంది అభినందించారమ్మా, చాలా చక్కగా డ్యూటీ చేశామని చెప్పి. ఎంతోమంది ప్రజలు కూడా అభినందించారు. మీలాంటి వాళ్ళు ఉండాలమ్మా, ఖచ్చితంగా అంబులెన్స్ ఉంది అంటే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి ఇమీడియట్గా ట్రాఫిక్ క్లియర్ చేసినందుకు నిజంగా మీకు పాదాభివందనాలు అంటే ఎంతోమంది మాట్లాడారు. అదేంటి టైటిల్ ఏమో సంస్కార రహిత సమాజం అన్నావు, ఇక్కడ చూస్తేనేమో మొత్తం అన్ని అభినందనల వర్షం గురించి చెప్తున్నావు. ఏం జరుగుతోంది, ఎందుకని చెప్పి సంస్కార రహిత సమాజం అంటున్నావు అన్న డౌట్ వచ్చింది కదా. జరిగింది మంచి పని. తన విధుల్లో తన పని కాదు, యాక్చువల్ చెప్పాలంటే తన పని కాదు. ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయింది, ఎందుకైంది ఏంటనే తెలియదు, మధ్యలో ఉండిపోయింది. వెనకాల ఇక్కడ ఒక అంబులెన్స్, ఎమర్జెన్సీలో వెళ్లాల్సినటువంటి అంబులెన్స్ ఆగిపోయింది. చేతిలో బిడ్డ పడుకునున్నాడు, ఇంటికి తీసుకువెళ్ళాలి. ఆలస్యం అయితే మళ్ళీ ఆకలేస్తుందేమో అన్నటువంటి ఆ తల్లి మనసు లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా సరే ఇంతమంది ఉన్నారో, అంబులెన్స్లో ఎవరున్నారో ఏంటో తెలీదు. అక్కడ అంత సైరన్ కొడుతున్నా తప్పుకోవడానికి లేకుండా పోయింది. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారా, ఇక్కడ అంతకు ముందున్నారా, ఏం జరిగిందో తెలియదు. ముందుగా క్లియర్ చేయాలని ఎక్కడైతే ఆగిందో అక్కడ వెంటనే దిగి ట్రాఫిక్ని క్లియర్ చేస్తే, చేసేవలే పెద్ద డ్యూటీ. వెళ్ళిపోతే ఏదో స్టంట్ కోసమే కదా. ఆ వీడియో తీసినాడు ఎవడో పక్కనే మీ ఇంకో కానిస్టేబుల్ అయి ఉంటాడు కదా. ఇది మాట్లాడేటువంటి మాటలు. కొంతమంది ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో దాన్ని అప్లోడ్ చేశారో అన్నింటిలోనూ కూడా ఈ నెగిటివ్ కామెంట్స్. సోషల్ మీడియా మొత్తం చాలా వరకు నెగిటివ్ కామెంట్స్. ఎంతోమంది ఆవిడని అభినందిస్తున్నా సరే కూడా, హోంమంత్రి అంతా ఫోన్ చేసి మరీ అభినందించారు. చాలా చక్కగా చేసావమ్మా, వెల్ డన్, హ్యాట్స్ అప్ టు యూ అని చెప్పని. మనం మాత్రం అది పట్టించుకోము అది, రైట్? కామెంట్కి కనీసం పైన ఎవడో ఒక వెధవ కామెంట్ పెట్టాడు, వాడిని కనీసం మందలిద్దాం అన్నటువంటి ఆలోచన కూడా చాలామందికి లేకపోయింది. అంటే అఫ్కోర్స్ ఏ ఛానల్లో చూస్తే ఆ ఛానల్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అలాంటి వాడిని అనడానికి కూడా లేదు. బట్ ఏంటంటే సమాజంలో ఒక పోకడ ఎలా తయారైపోయిందంటే, ఒక వీడియో వైరల్ అయ్యింది, దానికి సంబంధించి మంచి పని జరిగింది దాంట్లో అంటే, దాంట్లో కూడా మేము చెడు ఏదో ఒకటి వెతకాలి, చెడు వెతికి దాన్ని మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడాలనేటువంటి ఒక పైత్యం అనేది పెరిగిపోయింది. వంగలపూడి అనిత గారు ఒక ట్వీట్ వేశారు. ఇదే వీడియోకి సంబంధించి ఆవిడని అభినందిస్తూ ఫోన్ కాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీడియోని పోస్ట్ చేసి, పోలీసుల గౌరవాన్ని పెంచిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారి నిబద్ధత అందరిలో స్ఫూర్తి నింపింది. విధుల్లో లేకపోయినా కూడా సమాజం పట్ల బాధ్యతతో చేతిలో చంటిబిడ్డతో అంబులెన్స్కి దారి ఇవ్వడం కోసం ట్రాఫిక్ క్లియర్ చేసిన రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారికి ఫోన్ చేసి అభినందించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా జయశాంతి గారిని అభినందించిన వారందరికీ పోలీసు శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పని మెన్షన్ చేశారు. కింద కామెంట్స్ చూడండి, చాలామంది ఏం పెట్టారు. అసలు మాట్లాడడానికి లేదు కొంతమందికి. ఇదే కాదు, సజ్జనార్ గారికి సంబంధించినటువంటి దాంట్లో లోకేష్ గారు కూడా దానికి సంబంధించినటువంటి వేసిన ట్వీట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఒక పరిపాటు అయిపోయింది వీళ్ళకి, ప్రతి దాంట్లోనూ కూడా ఏదో ఒకటి వెతికి, మంచి చేసినా కూడా మంచి ఉంది అన్న దాంట్లో కూడా ఏదో ఒకటి ట్రోల్ చేయాలి, తద్వారా మనం వైరల్ అవ్వాలి. ఎక్కడికి వెళ్తోంది ఈ రకమైనటువంటి ధోరణితో సమాజం? మార్పు రావాలి అని కోట్ల మంది చెప్పుకోవడంతో సరిపోతుంది తప్పితే ఆచరణలో ఆ మార్పు ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఆవిడకి అవసరం లేదు. ఆవిడకే కాదు, ఆ రోజు అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్న ఎంతోమంది ఉన్నారు. అందులో పాపం ఆవిడ చెప్తున్నారు, ఎవరో బైక్ వేసుకుని వెళ్తుంటే ఆపానమ్మ, కొంచెం సాయం చేయండి అనగానే వాళ్ళు కూడా బైక్ పక్కన పెట్టి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయడంలో సాయం చేశారు అని చెప్పి చక్కగా చెప్తున్నారు. అసలు ముందు ట్రాఫిక్ ఎక్కడ ఉంది, ఎక్కడ స్టక్ అయ్యింది, అక్కడి నుంచి, ఎందుకంటే రోడ్డు మీద చూస్తూ ఉంటాం, అందులోనూ అంబులెన్స్ అన్నటువంటి పాయింట్ మీద ముందుగా అంబులెన్స్ అక్కడ స్టక్ అయిపోయింది అంటే, రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది, అది స్పీడ్గా వెళ్తుంది, ముందు దారి ఇచ్చినట్టు ఇస్తారు, వెనకాలే వెళ్తూ ఉంటారు, దాని వెనక అది స్పీడ్గా వెళ్తుంది కదా, వెనకాల మనం కూడా వెళ్ళిపోదాం, పక్కన వెళ్ళబోతే మనకి ఎందుకు.
అలాగే లెఫ్ట్కి సైడ్ ఇవ్వడం కూడా తెలియట్లేదు చాలామందికి. అంబులెన్స్ వెళ్తుంటే ముందు నేనే వెళ్ళిపోవాలి. అంబులెన్స్ అయితే నాకేంటి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, టైం అయిపోద్ది నాకు. ఈ రకమైనటువంటి మనస్తత్వంతో చాలామంది మిగులుతున్నారు. ఏదో రోజు మనం కూడా అంబులెన్స్లో ఎక్కకపోము, మనకే ఆ పరిస్థితి ఎదురైతే అన్న ప్రశ్న దగ్గరే నేను ఈ వ్యాఖ్యానాన్ని ముగిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.